నమ్మి వారికి సమస్తమును సాధ్యమే. కాబట్టి చాలా సాక్ష్యాలు చెప్పారండి. నాకు ఇలా బలహీనతగా ఉంది, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పారు. కాబట్టి చెప్పినటువంటి మనము ముఖ్యంగా నమ్మాలండి. నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతాలు ప్రభు చేశారని. రోగులను దేవుడు స్వస్థపరిచాడు, గుడ్డి వారికి పాడిచ్చాడు, గురుటి వారికి పడిచ్చాడు, మోగవారికి మాటిచ్చాడు, పక్షవాయుగల రోగుని దేవుడు స్వస్థపరిచాడు. నా కుమారుడని పరిపెత్తుకుని నడవని చెప్పినప్పుడు వెంటనే తన పరిపెత్తుకుని నడిచినట్లుగా చూస్తున్నాం. అలాగే అనేక అద్భుతాలు ప్రభువారు చేసినట్లుగా చూస్తున్నాం. అందుకొరకు దేవుని వాక్యంలో చూస్తే మరొక చోట అంటాడు, ఇరిమియా గ్రంథం 10:10 చూసినట్లయితే యెహోవాయే దేవుడు. ఎవరైనా ఆయన యెహోవాయే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా, కాబట్టి ఎవరిని ఆశ్రయించినా, ఎవరు సహాయం కోరినా, ఎవరు మనకి సహాయం చేయరు. కానీ దేవాతి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయనే గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, ఆయన మహత్కార్యములు చేసేవాడు, ఆయన ఘనకార్యములు చేసేవాడు, గొప్ప దేవుడై ఉన్నాడు. అందుకొరకు దేవుడు మనలను స్వస్థపరిచేవాడు. ప్రతి విధమైన రోగం నుండి, ప్రతి విధమైన వ్యాధి నుండి, ప్రతి విధమైన సమస్య నుండి, ప్రతి విధమైన కష్టం నుండి, ప్రతి విధమైన సమస్య నుండి యేసయ్య తీర్చగలిగిన వాడు. నీ పాపము నుండి, ఏమండి, నీ పాపము నుండి, నీ శాపము నుండి యేసయ్య పుట్టివేసే దేవుడై ఉన్నాడు, విడిపించే దేవుడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చదివిస్తా ఉంది. 107వ కీర్తన 19వ వచనం చదివితే అక్కడ అంటున్నాడు, కష్టకాలం అందు వారి యెహోవాకి మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి విడిపిస్తాడంట. ఇంకా అంటాడు, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. సహోదర సాక్ష్యం చెప్పారు, అయా దేవుడు మా కుమారుని విషయంలో దేవుడు గొప్ప మేలు చేశారని చెప్పారు. మరి ఆ కీళ్ళు విషయంలో, ఆ కీళ్ళు ఆ సరుపుతున్నప్పుడు, ఆ కీళ్ళు మరి చాలా బాధ పెడుతున్నప్పుడు ఆ కుమారుని మరి ప్రార్థన చేస్తే దేవుడు ఎంతగానో స్వస్థపరిచారని మరి సాక్షి అన్నాం. అలాగే నిజమండి, మనందరికీ కూడా ఏ విధమైనటువంటి బలహీనత ఉన్నా, ఏ విధమైనటువంటి అనారోగ్యం ఉన్నా దేవుడు స్వస్థపరచగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడండి. ఆయన డాక్టర్గా పరమ డాక్టర్ అయి ఉన్నాడు. ఉండాలా, దేవుణ్ణి గౌరవించేవారిగా ఉండాలా, దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలా. అందుకే దేవుని వాక్యం అంటాడండి, మన ఆ రోమ పత్రిక ఏమండి 8వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే ఆయన అంటున్నాడు, దేవుడు తను ప్రేమించే వారి కూడా ఏమండి ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారిని మేలు కలుగుటకి సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయి అంటున్నాడండి. కాబట్టి దేవుని సంకల్పం, దేవుని చిత్తమై ఉండాలండి. ఆయన చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉండాలి, ఆయన ఇష్టాన్ని మనము జరిగించేవారిగా ఉండాలి తప్ప నీ సొంత ఆలోచన కానీ, నీ సొంత ఉద్దేశం కానీ, నీ సొంత తలంపు కానీ, నీ సొంత ఊహలో ఏమాత్రం కూడా దేవుని దృష్టిలో అవి పనిచేయవండి. కాబట్టి దేవుని చిత్తానికి మనము విధేయుడిగా ఉండాలండి. భక్తుడు ఉన్నాడు, బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు కనపడతా ఉన్నాడు. అతని పేరు అబ్రహాము. అబ్రహాము దేవుడు పిలిచాడు అబ్రహాముని. అబ్రహామా అని పిలవగానే చిత్తము ప్రభువా కదండి. ఆదికాండం 23 మనం చదివినట్లయితే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు చిత్తము ప్రభువా. ఇప్పుడు మనము ఎంతవరకు లోబడగలుగుతున్నాం, ఎంతవరకు మనము తగ్గించుకుని దేవుని సన్నిధిలో కొనసాగలుగుతున్నామని ఆ సత్యాన్ని మనము ఆలోచించాలండి. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే చాలా విషయాలు రాయబడ్డాయి. అవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదండి. కాబట్టి ఆయన వాక్కుని పంపుతాడు. ఆయన వాక్కుని పంపి వారిని బాగు చేశారు. ఇలాగా ఇదిగో నువ్వు స్వస్థపరచబడాలంటే, నువ్వు బాగుపడాలంటే, నీ వ్యాధి నుండి, నీ బాధ నుండి, నీ కష్టం నుంచి విడిపించబడాలంటే
యేసయ్య సన్నిధిలో నీవు మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా విశ్వాసముగా దేవుని సన్నిధిలో కొనసాగితే దేవదేవుడు ఆయన నీ పట్ల కనికరము చూపే దేవుడు, ఆయన నీ పట్ల కరుణ చూపే దేవుడు, ఆయన నీ పట్ల కటాక్షం చూపే దేవుడు అండి. 103 కీర్తనలో మరి ఆ భాగంలో రాయబడి ఉంటే కరుణ కటాక్షము అంటే దేవుని కరుణ కటాక్షము ఏమండి మనకి కిరీటంగా ఉంచుతాడట, కిరీటంగా ఉంచుతాడట. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తానండి. మరి ఆయన దైవజనులు ఉన్నారు కాబట్టి మరి చూడండి 115 కీర్తన మరి 12 వచనం చదివినట్లయితే యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. చూసారా? కాబట్టి మరి మనోహరంగా వారి జీవితంలో కూడా దేవుడు మరి ఈ మాట చాలా మరి వారికి వర్తిస్తుందండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మర్చిపోలేదు. అందరూ మర్చిపోతారండి. ఏమండి? బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు ఎవరు మర్చిపోయినా కానీ దేవుడు మాత్రము మర్చిపోయేవాడు కాదు. ఆమె దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. ఆయన ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాడు, ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే మనము దీనదర్శిలో ఉండగా ఆయన అంటాడండి, మనము దీనదర్శిలో ఉండగా యెహోవా మమ్మును జ్ఞాపకం చేసుకునేను. సరే, కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు మరి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. అందుకొరకు దేవుడికి వెళ్ళారా మరి దేవుడికి జ్ఞాపకం చేసుకుని ఆయన్ని మరి ఒక గ్రామానికి దేవుడు పిలుచుకున్నాడండి. ఆ గ్రామము దేవుడు దీవించబడాలని, అనేక ఆత్మలు రక్షించబడాలని, అనేక మంది మరి దేవుని దాసుల చేతికి అప్పగించబడాలని మనందరము కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉన్నదండి. చాలా మరి వారు శ్రమ, చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు, చాలా శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారు, చాలా మరి అవమానాలు ఎన్నో వచ్చినప్పటికీ యథార్థతను విడిచిపెట్టకుండా వారికి ఉన్నట్టు దేవుడు వారికి ఇచ్చినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ, దేవుడు వారికి ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మీయతను కాపాడుకుంటూ ప్రభు సన్నిధిలో వారు కొనసాగుతున్నారు కనుక దేవుడు ఎంతగానో అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలు, అనేక పట్టణాలు, అనేక పల్లెలు తిరిగి ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన వాక్యాన్ని బోధించడానికి అనేక స్థలానికి దేవుడు వారిని తీసుకుని వెళ్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఏ కుమార్తె కూడా ఎంతో తగ్గించుకుంటారండి. మరి చిన్నాన్నగారు వచ్చారని ఎంతో మరి నా సొంత కూతురులాగా మరి బిడ్డతో నేను ప్రేమిస్తాను. అలాగే నా సొంత అల్లులాగా మరి కుమారుడు కూడా ఎంతో ప్రేమిస్తాను. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని ప్రేమ అంత గొప్పదండి. చాలా మంది ఉంటారండి, చాలా మంది సేవకులు ఉంటారు, కానీ ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే. కానీ మరి ఈ కుటుంబం అయితే మా ఇంటిలో ఒక వ్యక్తిగా, లేకపోతే మా ఇంటిలో ఒక కుటుంబ సభ్యుడిగా అని వారెంతో ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని పట్ల మనం ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటామో అప్పుడు దేవుడట మెండైన దేవుని కుమ్మరిస్తాడట. కాబట్టి దేవుని పట్ల మనం నమ్మకంగా ఎప్పుడైతే ఉంటామో మెండైన దేవుని కుమ్మరిస్తాడు. కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా ఉండాలండి. దేవునికి ఇష్టలుగా ఉంటూ ఆయన మాట విని, ఆయన మాటకు లోబడి ఎవరి మట్టికి వారే తగ్గించుకుని, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడట. అలాగే మనము కూడా ఆయన పిల్లలుగా, ఆయన ప్రజలుగా, ఆ రక్తంలో కడగబడినటువంటి బిడ్డలుగా ఉన్నాము కనుక దేవుని సన్నిధిలో తగ్గించుకుని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మన విన్నపాలు ఆయన వింటాడు, మన ప్రార్థన ఆలకింతాడు. మనకి అవసరం ఏమిటో ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. నీకున్నటువంటి బాధ, నీకున్న వ్యాధి, నీకున్న కష్టము, నీకున్న శ్రమ, నీకున్న ఇబ్బంది, నీకున్నటువంటి ఇరుకులు ఏదున్నా ఆయన తప్పించి విడిపించి నీకు క్షేమాన్ని ఇచ్చేవాడు. నీకు క్షేమాన్ని ఇస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయన దీవించి నీ కుటుంబంలో గొప్ప మేలు చేసే గొప్ప దేవుడని
నేను మరి తెలియపరుస్తూ ఉన్నాను. నమ్ముట నీ వల్లైతే నమ్మి వానికి సమస్తమును సాధ్యమే. కాబట్టి నమ్మాలండి. చాలా మంది అపనమ్మకం, ఇది జరుగుతాదా, ఇది అవుతాదా, లేకపోతే ఈ వ్యాధి పోతాదా, ఈ రోగం తగ్గుతాదా అని అపనమ్మకంతో వస్తూ ఉంటారు దేవుని సన్నిధికి. అపనమ్మకంతో దేవుని మాటలు వింటూ ఉంటారు, అపనమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి అపనమ్మకం పెట్టుకోకుండా నమ్మకము కలిగి నమ్మకస్తులు గట మిండైనటువంటి దేవుడు కుమ్మరిస్తాను అన్నాడు ఆయన. నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడతానని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవునికి ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో ఆ నమ్మకస్తుల్ని దేవుడు ఎంతగానో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. వారికి కావలసినటువంటి అన్ని కూడా వారికి సమస్తాన్ని కూడా అనుగ్రహించి గొప్ప దేవుడని మరి నేను ఈ మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుగా ప్రేమగల తండ్రి, ఇదిగో నాయన మరి ఈరోజు ఈ స్వస్థత కూడికలు ప్రభా నీ దాసులతో కలిసి నాయన సహోదరులందరితో కలిసి నాకు కూడా నాయన ఈ గొప్ప ఆధిక్యత మీరు నాకు అనుగ్రహించినందుకు తెలుస్తుంటారు. ప్రభా నీ దాసులు మనోహరంగాని మీరు బలపరచండి అయ్యా, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇదిగో అనితాన్ని కూడా స్వస్థపరచండి. ఆ ధైర్యమైనటువంటి వ్యాధిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల ఇవ్వండి. సంపూర్ణ స్వస్థత మీద మందు వాడకుండా జబ్బును మానపగలిగిన దేవుడు సంపూర్ణ ఆరోగ్యం. హైదరాబాద్ పట్టణంలో నాయన బాబు అయా తరిమి అవుతున్నటువంటి బైబిల్ తరిమి అవుతున్నటువంటి కుమారుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రానున్న కాలంలో తండ్రి కుమారుని స్వార్థ ప్రకటించుటకు నీ వాక్యాన్ని బోధించి కుమారుడిగా మీరు తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నాను. ఆయన పవిత్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన బాల్యదశ నుండి యవన ప్రయత్నం నడిపించిన కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి ఇప్పుడు కూడా వాడుకోండి. ఇదిగో ప్రభా కుమారుడు ఆయా అస్వస్థత అయా నాయన కీళ్లు నొప్పులతో బాధపడుతున్నాడు కుమారుని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని. ఇది ఈ రోజు నాయన ఎంతమంది అయితే నాయన సాక్ష్యాలు చెప్పారు వారందరి వరకు నాయనను ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్నటువంటి బలహీనము, వారికి ఉన్నటువంటి అస్వస్థత నాయన తీసివేసి స్వస్థత కలిగించి అయ్యా కూడి ఇచ్చిన వాళ్ళందరినీ దీవించి ప్రేమ బాబు అలాగే అక్కయ్యని బట్టి అయ్యా కుటుంబాన్ని బట్టి అలాగే నాయన సహోదరులందరిని బట్టి వందనాలు. ఇప్పుడు ఇదిగో నాయన కొన్ని మాటల ప్రభావ గ్రీటింగ్స్ ఇది వేసేపు గారు కూడా తెలియపరుస్తూ ఉంది. వారితో మీరు మాట్లాడండి. ఈ కూడికలు తండ్రి 3 గంటల వరకు ఆయా నీ సన్నిధిలో గడపడానికి మీరే ప్రతి చెప్పమని ఏ సైపాటి అడిగి వెళ్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. ఏ సేపు గారు కూడా ఉన్నారు. ఒక కొన్ని మాటల వారు కూడా తెలియపరుస్తారు.